హీరో అయినా హౌస్ వైఫ్ అయినా డైలాగ్ కరెక్ట్గా పడిందంటే ఎవడైనా బెదరాల్సిందే. మా ఇంటి బంగారం దాదాపు 3 ఏళ్ల తర్వాత సమంత గారు రీఎంట్రీ ఇచ్చిన మూవీ అని చెప్పాలి. సమంత గారు మెయిన్ లీడ్ చేసిన ఈ మూవీకి ప్రమోషన్స్ బాగానే చేశారు. దీంతో ఓపెనింగ్స్ బాగా వచ్చాయి. ఇంకా సినిమా ఎలా ఉంది, యాక్టర్స్ ఎలా యాక్ట్ చేశారు, సినిమా ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి అనే విషయానికి వస్తే, అరవింద్ అనే ఒక డాక్టర్ స్వర్ణ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. అందువల్ల కుటుంబానికి దూరం అవుతాడు. చివరికి చెల్లి పెళ్లి కోసం ఫ్యామిలీ నుంచి పిలిపొస్తుంది. ఇంకా ఆ పెళ్లికి వెళ్ళిన స్వర్ణ ఎన్ని కష్టాలు పడింది, అసలు స్వర్ణ ఫ్లాష్ బ్యాక్ ఏంటి, గతంలో స్వర్ణకి అడవిలో గన్ పట్టుకున్న ఝాన్సీకి సంబంధం ఏంటి అనేది మూవీ బాస్. అందంగా ఉండాలి, సౌమ్యంగా ఉండాలి, పద్ధతిగా ఉండాలి, వంట చేయాలి, పాట పాడాలి, కానీ నాకు ఇవేమీ రావే. యాక్టర్స్ విషయానికి వస్తే సమంత గారు ఒక కమర్షియల్ సినిమాలో స్టార్ హీరో ఎలా సినిమా మొత్తాన్ని భుజాన్ని వేసుకెళ్తాడో అలా ఈ మూవీలో సమంత గారు కూడా వన్ ఉమెన్ షో చేశారు. ఫైట్స్, యాక్షన్తో పాటు ఓన్ డబ్బింగ్ కూడా ఆవిడే చెప్పుకున్నారు ఈ మూవీకి. మిగిలిన యాక్టర్స్ శ్రీలక్ష్మి గారు, శ్రీనివాస గావిరెడ్డి గారు, గౌతమి గారు, చైతన్య కృష్ణ గారు ఇలా చాలా మంచి కాస్ట్ ఉన్న వాళ్ళ రోల్స్కి సరైన క్లారిటీ కానీ ఆర్క్ కానీ లేదని చెప్పాలి. మీరేంటి పూజలయ్యి వచ్చా సెడోళ్ళు? మీరు ఎంతమంది? ఏదో దొంగను పట్టుకొని అడిగినట్టు అడిగినారు క్వశ్చన్లు. ఇంకా టెక్నికల్ టీం విషయానికి వస్తే సంతోష్ నారాయణ గారు ఒక స్టార్ హీరో మూవీకి ఇచ్చే మంచి బీజిఎం ఇచ్చారు. ఇంకా మూవీలో అమ్మాయి అంటే అనే సాంగ్ కూడా బాగుంది. ఓం ప్రకాష్ గారు సినిమాటోగ్రఫీ బాగుంది, కానీ ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం అంతంత మాత్రమే అనిపించింది. రాజ్ నెడుమూర్ గారు, సీతా మీనల్ గారు రాసిన కథ బాగుంది. ఫైనల్గా డైరెక్టర్ నందిని రెడ్డి గారి విషయానికి వస్తే రాసిన కథ బాగున్నా డైరెక్టర్ టేకింగ్ స్క్రీన్ ప్లే కొత్తగా లేకపోవడం సినిమాకి మైనస్ అయింది. ఫ్యామిలీ మూవీస్ తీసే నందిని రెడ్డి గారు ఒక కమర్షియల్ మూవీని హ్యాండిల్ చేయడంలో తడబడ్డారని చెప్పాలి. స్టోరీని కొత్తగా ప్రజెంట్ చేయలేదు అని నా ఒపీనియన్ బాస్. ఓవరాల్గా మూవీ సమంత గారి కల్ట్ ఫ్యాన్స్ అంటే నాలాంటి ఫ్యాన్స్కి ఈ మూవీ నచ్చుతుంది. మీరు మూవీ చూస్తే మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి కొంచెం ఎంకరేజ్ చేయండి. అలాగే లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.